అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీకోసం వేరే రీడింగ్ తీసుకొని వచ్చాను అనమాట. ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తితో మీకు రీయూనియన్ అవుతుందా లేదా. యాక్చువల్లీ నాకు లైవ్ రీడింగ్ చేసినప్పుడు చాలా మంది 90% వ్యూవర్స్ ఏం అడుగుతారంటే, మా వ్యక్తితో మాకు రీయూనియన్ అవుతుందా, మేమిద్దరం నో కాంటాక్ట్ లో ఉన్నాము, వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, గోస్టింగ్, బ్లాకేజ్, ఇంకా ఏమేమో చెప్తుంటారు. సో దాని ప్రకారంగా తీసుకుంటే గనక చాలా మందికి ఈ సమస్య అనేది ఉంది. దానివల్ల మనం ఈరోజు రీడింగ్ చేద్దాము. ఇది స్పెసిఫిక్గా ఏంటంటే మీ పేరు యొక్క మొదటి అక్షరం బట్టి నేను చెప్తున్నాను. ఓకే, ఇంతకుముందు మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి చేశాను రీడింగ్స్. ఇప్పుడు ఏమిటంటే మీ పేరులోని మొదటి అక్షరం, ఓకే, దాని ప్రకారంగా రీడింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు అనురాధ అయితే ఏతో స్టార్ట్ అవుతుంది. కాదు మేడం నన్ను బుజ్జి అంటారు ఇంట్లోని, మరి బీతో చూసుకోవచ్చా అంటే, అది ఎక్కువ మంది మిమ్మల్ని ఏమని పిలుస్తారో ఆ పేరులోని మొదటి అక్షరాన్ని మాత్రమే మీరు తీసుకోవాలి. ఓకేనా? సపోజ్ కుసుమ అని ఉన్నారు, సో వాళ్ళని ఇంట్లో చిన్ని అని పిలుస్తారు. సో కే తీసుకోవాలా, సి తీసుకోవాలా మేడం అంటారు. కానీ మిమ్మల్ని ఎవరు బయట ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకోండి. లేదంటే మీరు 2 అక్షరాలు బట్టి చూసుకుంటా కూడా ఏ ప్రాబ్లం ఏమి లేదు. ఓకే, సో మన దగ్గర 2 పైల్స్ ఉన్నాయన్నమాట. పైల్ నెంబర్ 1 ఏంటంటే KSELWUGDJACFO. సెకండ్ పైల్ వచ్చేసి, సెకండ్ కార్డ్ వచ్చేసి RQMIZBNVXPHYT. సో నేను కాసేపు టైం ఇస్తాను మీకు. ఈ లోపు నేను కూడా కార్డ్స్ తీసుకుంటాను. ఆ లోపు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే మీరు కాసేపు చూసి అందులో మీ వాట్ యు సే లెటర్ ఎక్కడుంది, మీ పేరులోని మొదటి అక్షరం ఎక్కడుంది అనేది చూసుకోండి. ఈ లోపు నేను నా కార్డ్స్ అనేది రెడీ చేసుకుంటాను. సో మీరు కార్డు అనేది సెలెక్ట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇది పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 రీడింగ్ స్టార్ట్ చేద్దాము. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే టైం స్టాంప్ అనేది నోట్ చేసుకోండి. కొంచెం కామెంట్ సెక్షన్లో పెడితే కనుక నేను ఆ కామెంట్ని పిన్ చేస్తాను. సో దట్ వాళ్ళు డైరెక్ట్గా మీరు టైం స్టాంప్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. కొంచెం అడ్జస్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి. చూసారా ఎంత టెన్షనో, మీరు ఓవర్గా థింక్ చేసేస్తున్నారు. ఓవర్ థింకింగ్ అనేది మంచిది కాదండి. మీ మెంటల్ హెల్త్ పైన అది ప్రభావం చూపిస్తుంది. ఎక్కువగా ఆలోచించకూడదు. ఏ విషయాన్నైనా కొంత ఆలోచించి వదిలేయాలి. ప్లస్ దేవుడి పైన భారం వేయాలన్నమాట. సో ఎక్కువగా ఆలోచించద్దండి. ఓకే, సో మీ వ్యక్తిని ఆలోచించుకోండి, తలుచుకోండి. మీ వ్యక్తి గురించి ఆలోచించండి. వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకోండి. చూద్దాము ఆ వ్యక్తి ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు. మీ వ్యక్తి, మీ మనసులో ఉండే వ్యక్తి, వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి. వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారంటే, మీరంటే మిమ్మల్ని అసలు ఆలోచిస్తున్నారా మీ గురించి, లేదంటే మర్చిపోయారా, లేదంటే అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా, మీ గురించి ఏంటి, వాళ్ళ ఎనర్జీ ఏంటి మీ పట్ల. ద మెజిషియన్, the star,
జడ్జిమెంట్. సో మీ మనసులో ఉండే వ్యక్తి మీ పార్ట్నరు యొక్క రాశులు ఏమవ్వచ్చు అంటే కుంభరాశి చాలా స్ట్రాంగ్గా ఉంది, లేదంటే వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సాజిటేరియస్ ధనుసు రాశి కూడా బాగా కనిపిస్తూ ఉంది క్లియర్గా. సో ఈ వ్యక్తి ఎనర్జీస్ ఏంటి మీ పట్ల? మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో మేమిద్దరం నో కాంటాక్ట్లో ఉన్నాము, ఈ వ్యక్తి నన్ను మర్చిపోయారు, అసలు వాళ్ళకి నేనంటే లెక్కలేదు, నేనంటే ఇష్టం లేదు, వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు, నన్ను మర్చిపోయారు అనుకుంటే కనుక అది పొరపాటండి. ఈ వ్యక్తి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మీ దగ్గరికి వచ్చి ధైర్యంగా నిలబడి మీకు సమాధానం చెప్పే ధైర్యం లేదు, ప్లస్ సొసైటీకి విరుద్ధంగా వెళ్లే ధైర్యం కూడా లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు సైలెంట్గా వాళ్ళు దేవుడి దగ్గర అడగటము, లేదంటే వాళ్ళు ఏమైనా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయటము మేనిఫెస్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎలాగైనా వాళ్ళ లైఫ్లోకి తెచ్చుకోవాలి, అది ట్రిక్ చేసో లేదంటే ఏమైనా చేయని, కానీ ఈ వ్యక్తి నా లైఫ్లోకి మళ్ళీ రావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. వాళ్ళు చాలా హోప్ఫుల్గా ఉన్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి నమ్మకం ఉంది ఈ కనెక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది, ఫ్యూచర్లో ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది, ఇక్కడే ఆగిపోదు, ఇక్కడే నిలిచిపోదు అనే ఆలోచన అయితే వాళ్ళకు ఉంది. ప్లస్ వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఒక సెలబ్రిటీ లాగా కనిపిస్తున్నారు వాళ్ళకి. మేబీ మీరు ఏమైనా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారా, లేదంటే మీ డీపీ మారుస్తున్నారా, స్టేటస్ వేస్తున్నారా, సో ఇవన్నీ మీ వ్యక్తి ఏంటంటే అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని బాగా గమనిస్తున్నారు అనమాట. లేదంటే కూడా మీకు ఎవరైనా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతో మీ గురించి ఆరా తీసి మీ గురించి విషయాలు అనేవి తెలుసుకుంటున్నారు. సో ఇది వీళ్ళ ఎనర్జీ. ప్లస్ వాళ్ళు రీయూనియన్ అనేది ఖచ్చితంగా కోరుకుంటున్నారు. మన క్వశ్చనే అది కదా, రీయూనియన్ అవుతుందా లేదా అనేది మన క్వశ్చన్. ఈ వ్యక్తి ఏంటంటే రీయూనియన్ అవుదామనే ఆలోచనలో ఉన్నారు, అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు దగ్గరికి రాకపోతేనే కూడా ఏదో ఒకలాగా యూనివర్స్ ఇంటర్ఫీర్ అయ్యి మిమ్మల్ని ఇద్దరిని ఏదో ఒక విధంగా కలిపితే బాగుండు, మళ్ళీ మీరిద్దరూ కలిసి ఉంటే బాగుండు అనే ఆలోచన అయితే ఈ వ్యక్తికి ఖచ్చితంగా ఉంది. సో జడ్జిమెంట్ అంటే అదే అనమాట ఎనర్జీ. సో మీతో కలవాలి అనేది వాళ్ళకి ఉంది. ఓకే, ఇంకా చూద్దాము. మీ మనసులో ఉండే వ్యక్తితో మీకు రీయూనియన్ అవుతుందా లేదా, మళ్ళీ మీరిద్దరూ కలుస్తారా లేదా? మీ మనసులో ఉండే వ్యక్తితో మీకు రీయూనియన్ అవుతుందా లేదా, మళ్ళీ మీరు కలుస్తారా లేదా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. రెండు కార్డులు వచ్చినాయి. ఒకటేమో 7 ఆఫ్ పెంటికల్స్, వావ్, లవ్. సో ప్రతి రీడింగ్లోని లవ్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీకు. నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వాండ్స్, యాక్షన్ అనేది ఉందండి ఖచ్చితంగా. ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, యాక్షన్ అనేది అయితే కనిపిస్తూ ఉంది ఈ వ్యక్తి దగ్గర నుంచి. చాలా లవ్ చేస్తున్నారు. లవ్ అనేది మాత్రం ఇద్దరికి ఉంది. మీరిద్దరూ ఒక సోల్మేట్స్గా వాళ్ళు భావిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మీతోని జీవితం పంచుకోవాలి, మీతోని కలిసి ఉండాలి. మీ ప్రేమను ఏదైతే నాకు చాలా మందికి ఏంటంటే మీరు ఒకరికొకరు చెప్పుకోలేదు అసలు మీ ఫీలింగ్స్. దానివల్ల ఏంటంటే వీళ్ళకి అది మనసులో ఉండిపోయింది. ఆ ఫీలింగ్స్ నేను చెప్పలేదు అనే గిల్ట్, రిగ్రెట్ ఏదైతే ఉందో అది మనసులో ఉండిపోయింది. వీళ్ళు ఏంటంటే దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు మీరు ఏంటి, ఏం చేస్తున్నారు, నెక్స్ట్ మూవ్ ఏంటి, మిమ్మల్ని అడ్మైర్ చేయటము, మిమ్మల్ని చూసి మురిసిపోవడము, ఇవంతా చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి ఏంటంటే రోజు రోజుకి గ్రో అవుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే ప్యాషన్ ఎక్కువగా పెరిగిపోతుంది. ప్యాషన్ అంటే ఏంటంటే సెక్షువల్ ఎనర్జీ, మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని ముట్టుకోవాలి, హగ్ చేసుకోవాలి, ఇట్లా ఫీలింగ్స్ అన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఆ ప్యాషన్ ఏంటంటే ఇంకా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారనమాట. సో వాళ్ళు ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి, యాక్షన్ తీసుకోవాలని అయితే ఉన్నారు ఖచ్చితంగా. అది కూడా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుంది అంటే ఒక స్టేబుల్ కనెక్షన్ అనమాట. ఈ యాక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారు వాళ్ళు, కానీ చాలా స్లో మూవింగ్ లో ఉన్నారు. కానీ అట్ ది సేమ్ టైం 2 నైట్స్ ఉన్నాయి ఇక్కడ.
ఒకళ్ళేమో నైట్ ఆఫ్ పెంటికల్, ఒకటేమో నైట్ ఆఫ్ వాండ్స్. నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఏంటంటే ఇది చాలా ప్యాషన్, సెక్షువల్ ఎనర్జీ, అంటే ఇంకా ముందు వెనక ఆలోచించకుండా పరిగెత్తే రకం అనమాట. ఇంకొక పక్క వచ్చి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వాళ్ళు అసలు చాలా స్లో అనమాట. ఒక అడుగు వేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారు, ఇది వేస్తే నేను కరెక్టా కాదా, నేను వేసే అడుగు కరెక్టా కాదా అనేది ఆలోచించి చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అనమాట. కానీ ఈ కనెక్షన్లో ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా తన కోరిక అనేది అణుచుకోలేక ఇంకప్పుడు మీ దగ్గరికి వచ్చి చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్డ్స్ అనేది వచ్చింది. ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఒకసారి క్లారిఫై చేద్దాము. అది మీతో న్యూ బిగినింగా లేకపోతే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి వేరే బిగినింగ్ చేయాలనుకుంటున్నారో చూద్దాం. సో 4 ఆఫ్ కప్స్, వీళ్ళు ఏంటంటే న్యూ బిగినింగ్ చేద్దాం అనుకుంటున్నారు, కాకపోతే అది మీతోనా లేకపోతే ఎందుకంటే వాళ్ళకి పాస్ట్లో జరిగినవన్నీ చాలా గుర్తొస్తున్నాయి. మీ ఇద్దరి మధ్యలో జరిగిన గొడవలు కానీ లేదంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఏదో ఒక బ్యాడ్ థింగ్స్ కానీ, సో అవన్నీ దాటుకొని ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఇంకా క్లారిటీ లేదు కానీ ఇన్ని కార్డ్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, 4 ఆఫ్ కప్స్ అంటే 4 ఆఫ్ కప్స్ ఏంటంటే మిస్ అవ్వడం, మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు. ప్లస్ ఒక విధంగా చెప్పాలంటే మీరు వాళ్ళకి ప్రపోజ్ చేస్తేనే కూడా వాళ్ళు మీకేం చెప్పలేని పరిస్థితి అనమాట. ఇది వెల్త్. ఓకే, సో ఖచ్చితంగా ఇంకొక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చండి. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది, కాకపోతే మిస్సింగ్ ఎనర్జీని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ చూడండి లాస్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 ఆఫ్ సోర్డ్స్. వాళ్ళకి ప్యాషన్ ఉంది, వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, యాక్షన్ తీసుకుంటారు, లవ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కాకపోతే వాళ్ళ మ్యారేజ్ అనేది ఇక్కడ అడ్డుపడుతుంది. సో మీకు రీయూనియన్ కావాలంటే, మీతో న్యూ బిగినింగ్ చేయాలంటే ముందు దీన్ని ఎండ్ చేయాలి. వాళ్ళ లైఫ్లో ఉండే ఈ వాళ్ళ మ్యారేజ్ ఏదైతే ఉందో లేదంటే వాళ్ళు ఏమైనా కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారో ఆ కనెక్షన్ ఎండ్ చేసుకొని అప్పుడు మీ దగ్గరికి రావాలి. అందుకని ఇక్కడ లేట్ అవుతుంది. సరే, ఇంకా చూద్దాము. మీ వ్యక్తితో మీకు రీయూనియన్ అవుతుందా? ఎంతమందికి ఇది రెజనేట్ అయిందో చెప్పండి. ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు నాకు. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. 9 ఆఫ్ సోర్డ్స్. సో నా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తితో వాళ్ళకి రీయూనియన్ అవుతుందా లేదా? సో ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది, ప్యాషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ భయం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక వేరే థర్డ్ పార్టీ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. ద హెర్మిట్ చెప్పాను కదా, వాళ్ళు అసలు మూవ్ అయ్యే అవకాశం లేదు. మళ్ళీ 7 ఆఫ్ పెంటికల్స్. కార్డ్స్ అతుక్కునేసి ద డెవిల్, క్వీన్ ఆఫ్ కప్స్. రీయూనియన్ అవుతుందండి, కాకపోతే చూసారా మళ్ళా 10 ఆఫ్ పెంటికల్స్ అదే వచ్చింది. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే మ్యారేజ్ కార్డు. మీకు రీయూనియన్ అవుతుందండి, దానిలో డౌట్ లేదు. కానీ ఈ రీయూనియన్ అయినాక ఇది ఏ వైపుకి దారి తీస్తుంది అనేది తెలియట్లేదు. ఎందుకంటే మీరు సింగిల్ గానే కనిపిస్తున్నారు, మీ పార్ట్నరు సింగిల్ గానే కనిపిస్తున్నారు. అంటే ఏంటంటే ఇద్దరు కలిసినట్టుగా కనిపించట్లేదు ఇక్కడ. కానీ మీరిద్దరికి రీయూనియన్ అవుతుంది. మేబీ ఒకవేళ ఏమన్నా ఓన్లీ సెక్షువల్ రిలేషన్ పరంగా కలుస్తారా, లేదంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉందామని అగ్రిమెంట్ చేసుకుంటారా? సో ఏదో ఈ విధంగా అయితే కనిపిస్తా ఉంది. రీయూనియన్ అయితే కనిపిస్తా ఉందండి నాకు. ఇక్కడ ఒక సింగిల్ మదర్ కనిపిస్తా ఉన్నారు, ఒక సింగిల్ పర్సన్ కనిపిస్తా ఉన్నారు. సో మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేదంటే పిల్లలు ఉండిండొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళట్లేదు. ఇక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ యాంగ్జైటీ, డిప్రెషను, ఏడుపు, బాధ, భయము. కానీ అట్ ది సేమ్ టైము మీకు అబ్సెషన్ కూడా ఉంది మీ వ్యక్తికి. అంటే మిమ్మల్ని మర్చిపోకుండా 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే మీరు వాళ్ళకి దక్కలేదు అనే ఒక బాధ, కోపము ఇవన్నీ కనిపిస్తున్నాయి, డిసప్పాయింట్మెంట్. ప్లస్ ఈ వ్యక్తి ఏంటంటే తన పైన తను ఫోకస్ చేసుకుంటున్నారు ప్రస్తుతానికి. నేను ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఎలాగా ఇంప్రూవ్ అవ్వాలి,
ఈ అంటే తనని తాను ఎలాగ మార్చుకోవాలి అనే దానిపైన ఉన్నారనమాట. అంటే మేబీ ఆ వ్యక్తికి ఏమైనా పాస్ట్లో మంచి ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక ఇప్పుడు వాళ్ళు తనని తాను మార్చుకుంటున్నారు, ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు అసలు నేను ఏం చేశాను అనేసి. ఇంట్రాస్పెక్షన్ అంటారు, పునరావృతం చేసుకుంటున్నారు. తను చేసిన తప్పులు ఏంటి, అసలు ఈ కనెక్షన్ వల్ల తనకి హ్యాపీనెస్ ఉంటుందా, అసలు వాళ్ళకి లైఫ్లో ఏం కావాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతానికి ఒంటరిగా ఉన్నారు. ఇక్కడ మకర రాశి అవ్వచ్చు, కన్యా రాశి అవ్వచ్చు. మీ వ్యక్తి ఎక్కువగా టారస్, విర్గో, కేప్రికాన్ కనిపిస్తూ ఉంది. మకర రాశి, వృషభ రాశి, మళ్ళీ కన్యా రాశి, ఈ 3 రాశులు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు వచ్చేసి మీరు చాలా ప్రేమతో వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వస్తారు, కాకపోతే వాళ్ళకి చాలా నమ్మకం లేదనమాట ప్రస్తుతానికి. అంటే నమ్మకం లేదంటే మీరు వాళ్ళకి కరెక్టా కాదా, ఎందుకంటే పాస్ట్లో వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ పాస్ట్ అంత బాగలేదు. వాళ్ళకి మీరంటే చాలా లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, కానీ మిమ్మల్ని నమ్మాలంటే వాళ్ళకి భయం వేస్తుంది. మళ్ళా నేను నమ్మితే నా మనసు ఎక్కడ విరిగిపోతుందో, నా మనసు ఎక్కడ ముక్కలైపోతుందో అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు ఏది ఓపెన్గా మీకు ఏమి చెప్పలేకపోతున్నారు, కానీ రీయూనియన్ అనేది అయితే జరుగుతుందండి. కాకపోతే వాళ్ళు ఏదో ఒకటి ఎండ్ చేసి మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఓకేనా? ఫైల్ నెంబర్ 1 ఇదండి మీ రీడింగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ప్రతిసారి చెప్పినట్టుగానే చెప్తున్నాను, ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్, షేర్, కామెంట్ ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే కనుక నా రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ప్లస్ కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని చెప్తే ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఓకే, సో మనం ఫైల్ నెంబర్ 2కి వెళ్దాము. కార్డ్ నెంబర్ 2. ఒకవేళ మీ పేరులోని మొదటి అక్షరము RQMIZBNVXPHYT అయితే గనక ఇది మీ రీడింగ్ అండి, ఫైల్ నెంబర్ 2. సో చూద్దాము మీ వ్యక్తి, మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏంటి, అంటే మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు, మీ వైపున మీ గురించి ఏం ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా? మీ పార్ట్నర్ని తలుచుకోండి 3 సార్లు. ఓకే, అండ్ వాళ్ళతో గడిపిన మంచి మూమెంట్స్ అంతా గుర్తు తెచ్చుకోండి. సో చూద్దాము మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది మీ పట్ల. మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఈ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది? The moon, the emperor, justice. ఓకే, మీ వ్యక్తి మీనరాశి అవ్వచ్చండి, లేదంటే మేషరాశి అవ్వచ్చు, తులారాశి అవ్వచ్చు. ఈ 3 రాశులు ఏదో ఒక రాశి అయ్యే అవకాశం ఉంది. మా పర్సన్ యొక్క రాశి లేదండి అంటే గనక ఇది జనరల్ రీడింగ్ అండి, అందరికీ రెజినేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీకు ఏదైతే రెజినేట్ అయితే అది తీసుకోండి. మీకు ఇంకా డౌట్గా ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి, దానిలో మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో మీ వ్యక్తి ఏంటంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా ఎమోషనల్గా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, మీ గురించి ఫీల్ అవుతున్నారు. మీరు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదంటే ఆలోచిస్తున్నారండి, ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి చాలా క్లౌడెడ్ ఎనర్జీ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళకి మసకగా ఉంది అనమాట. వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయంటే ఒక క్లారిటీ అనేది లేదు, ఏం చేయాలి ఏంటి, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక డార్క్ ఎనర్జీలో అయితే ఉన్నారు. వాళ్ళకి ఈ కనెక్షన్ గురించి అంటే మోస్ట్లీ లైక్ మూవ్ ఆన్ అయిపోదాము అన్నట్టుగా ఉన్నారు. ఈ వ్యక్తి మీకన్నా పెద్దవారు అయ్యే అవకాశం ఉందండి. ఒక 3 years to 5 years మీకన్నా పెద్దవాళ్ళు అయ్యే అవకాశం ఉంది. ప్లస్ మంచి పొజిషన్లో ఉండొచ్చు, లేదంటే చాలా మ్యానిపులేటివ్ ఎనర్జీ ఉంది. వాళ్ళకి లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఈ స్టేజ్కి, ఈ లెవెల్కి వచ్చిన వ్యక్తి అయి ఉంటారు. చాలా ఒక ప్రొఫెషనల్గా ఉండే మనిషి,
ఎక్కువగా అంటే ప్రాక్టికల్గా ఉండే మనిషి అనమాట. వీళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, కానీ వాటిల్ని ఓవర్కమ్ చేసి వాళ్ళు ఎక్కువగా ప్రాక్టికల్గా మెటీరియలిస్టిక్గానే నాకేంటి అన్నట్టుగా ఆలోచించే వ్యక్తి అనమాట. ఈ పని చేస్తే నాకేంటి లాభము, దీనివల్ల నాకేంటి ఉపయోగం ఏంటి అన్నట్టుగా చూస్తారు. ప్లస్ ఈ వ్యక్తి డివోర్స్డ్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది మీ వ్యక్తి. వీళ్ళకి ఏంటంటే ఒక న్యాయం ధర్మం అనేది ఎక్కువగా ఆలోచిస్తారు. సో న్యాయబద్ధమైన మనిషి. మీ వైపుకు వస్తే గనక వీళ్ళు చాలా బాధపడుతున్నారు ఏదో విషయానికి. అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదైనా ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు, గొడవ అవ్వచ్చు, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు, సాడ్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మీతోని ఒక ఈ బ్యాలెన్స్ అనేది కావాలి. మీరిద్దరికి బ్యాలెన్స్ రావాలి, మళ్ళీ మీరిద్దరు కలవాలి. ఎందుకంటే ఇక్కడ చూసారంటే జస్టిస్ 2 చేతులు కలిసి ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే మీతో రీయూనియన్ కావాలి, మీతో మళ్ళీ కలవాలి, ఒక న్యాయం జరగాలి, ఈ కనెక్షన్కి న్యాయం జరగాలి అనేసి ఉన్నారు. ప్లస్ కొంచెం కమాండింగ్, కంట్రోలింగ్, డామినేటింగ్ వ్యక్తిగా కూడా కనిపిస్తున్నారు. సో మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం డామినేటింగ్ కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళు ఎలా చెప్తే మీరు అలాగ వినాలి అనే టైప్ అయి ఉండొచ్చు. సో దానివల్ల కూడా మీరు విడిపోయి ఉండొచ్చు యాక్చువల్లీ. అంటే ఎవరికి నచ్చుతుందండి, ఎవరైనా వచ్చి కంట్రోల్ చేసి నువ్వు ఇలాగే ఉండు, నువ్వేవే బట్టలు వేసుకో, నువ్వు వీళ్ళతో మాట్లాడుకో, వాళ్ళతో మాట్లాడుకో అంటే మీకు కోపం వస్తుంది కదా. సో అలాగా వీళ్ళు కొంచెం కంట్రోలింగ్గా, కొంచెం ఓవర్గా ఒక లిమిట్ క్రాస్ చేశారు. సో దానివల్ల కూడా మీ ఇద్దరికి కనెక్షన్ అనేది విడిపోయి ఉండొచ్చు. సో ఇంకా చూద్దాము, మీ మనసులో ఉండే వ్యక్తి మీ పార్ట్నర్తో మీకు రీయూనియన్ అవుతుందా? మీ పార్ట్నర్తో మీకు రీయూనియన్ అవుతుందా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మీ పార్ట్నర్తో మీకు రీయూనియన్ అవుతుందా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఓకే, 9 ఆఫ్ కప్స్, మెటీరియల్ హ్యాపీనెస్. ఓకే, వరల్డ్, ద వరల్డ్ కార్డ్ వచ్చింది. ద టవర్, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ కార్డ్స్ వచ్చేసాయి. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ద మూన్, మళ్ళా ది మూన్ వచ్చింది. ఇక్కడ వాళ్ళ మదర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చండి. ద ఎంపరర్ చూసారా, ఇది డబుల్ కన్ఫర్మేషన్. ద ఎంపరర్, మూను మళ్ళా వచ్చాయి. అంటే ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో ఒప్పుకోకపోవచ్చండి. సో ఇక్కడ చూసారంటే 5 ఆఫ్ పెంటికల్స్. మీ ఇద్దరికి ఏదైనా ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చి ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూ ఉండొచ్చు, లేదంటే మీ పార్ట్నరు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉండొచ్చు, వాళ్ళకి ఒంట్లో బాగుండకపోవచ్చు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. చాలా ఎలా చెప్పాలంటే వాళ్ళు ప్రస్తుతానికి ఈ కనెక్షన్ గురించి, మీ గురించి ఆలోచించే అంత వ్యవధి లేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే ద ఎంపరర్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇద్దరు ఏంటంటే ఫైటింగ్ రెడీగా ఉంటారు. మీ పార్ట్నర్ ఎలాగంటే ఒక షార్ట్ టెంపర్డ్ మనిషి అయి ఉండొచ్చు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వీళ్ళు 10 మాటలు అనే రకం కావచ్చు, చాలా హాట్ అండ్ కోల్డ్ అనమాట. ఎంపరర్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ 2 అలాంటివి అనమాట. సో ఏంటంటే వాళ్ళు ఈ కనెక్షన్కి వద్దామని మనసులో ఉంటే కూడా ఇది వర్కౌట్ అవ్వదు, ఇంకా ఈ కనెక్షన్ అనేది వేస్ట్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. ఈ కనెక్షన్ ఇంకా వర్కౌట్ అవ్వదు, మనకి ఇందులో ముందుకు వెళ్ళి కూడా పెద్ద లాభం లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్య ఏదో టవర్ మూమెంట్ జరిగింది, మీ ఇద్దరి మధ్య ఏదో చాలా పెద్ద గొడవ, మిస్అండర్స్టాండింగ్, ఒక చీటింగ్ చాలా జరిగినాయి మీ ఇద్దరి మధ్యలో. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక అపనమ్మకం అనమాట, ఇంక ఇది జరగదు. ఓకే, ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మీ ఇద్దరి మధ్యలో ఒక బ్యాలెన్స్ కావాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. మ్యారేజ్ కూడా కోరుకుంటున్నారు. యాక్చువల్లీ వాళ్ళకి మ్యారేజ్ కావాలి. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ డివోర్స్డ్ పర్సన్ ఏంటంటే వీళ్ళకి ఒక పార్ట్నర్ కావాలి, నాకు మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారు. రీయూనియన్ అనేది జరగాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది. మీరు వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. మీరు మీలాంటి వ్యక్తి వాళ్ళకి లైఫ్లో ఎప్పుడూ తారసపడలేదు. అటువంటి
ఏమంటారంటే ఫీలింగ్స్ వాళ్ళ మనసులో కలగలేదు. మేబీ చాలా కాలం వాళ్ళు ఒంటరిగా ఉన్నట్టున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి మిమ్మల్ని కలిసినాక వాళ్ళలో మొదలైనాయి అనమాట. సో అది వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఎంత బాగుంది కదా ఈ ఫీలింగ్ లైఫ్ లాంగ్ ఉంటే ఎలా, ఎంత బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. కాకపోతే మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది జరగని పని, మా క్యాస్ట్లు వేరు, మా కల్చర్ వేరు, మా ఇంట్లో ఒప్పుకోరు, మా మదర్ ఒప్పుకోరు. సో అలాగా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ ఫ్యామిలీలో కానీ పర్సనల్గా కానీ. ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో మా వ్యూవర్ మనసులో ఉండే వాళ్ళ పార్ట్నర్తో వీళ్ళకి రీయూనియన్ అవుతుందా, మళ్ళీ వీళ్ళిద్దరూ కలుస్తారా? ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. 2 of Pentacles, Ace of Cups, Ten of Pentacles, 7 of Pentacles. వావ్, కింగ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చేసింది ఇక్కడ. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 of Pentacles. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పట్లేదు. చాలా ఇంట్రోవర్ట్ వాళ్ళు. ఏంటంటే కొంచెం ప్రైడ్, ఈగో కూడా ఉండిండొచ్చు ఈ వ్యక్తికి. వాళ్ళు ఏది తన మనసులో ఉండేది మీకు తెలియనివ్వట్లేదు అనమాట. చాలా జాగ్రత్తగా ఉన్నారనమాట. కాకపోతే మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా, వేరే వాళ్ళతో ఉన్నా వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. పాజిటివ్నెస్, జెలసీ, మీరు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళకే సొంతం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఈ వ్యక్తి ఇద్దరితో జగులు చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ వీళ్ళు మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇద్దరితో జగులు చేస్తున్నారు వాళ్ళు. లేదంటే వాళ్ళు చాలా బిజీ పర్సన్ అవి ఉండొచ్చు. వాళ్ళకి జాబ్ ప్లస్ ఈ కనెక్షన్ రెండింటినీ జగులు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏ ఎనర్జీ వస్తుందంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇది మంచి టైం కాదు, ఇది కరెక్ట్ టైం కాదు, మనం వెయిట్ చేయాలి. డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. అంతా దేవుడి దయ, దేవుడి డెసిషన్ అన్నట్టుగా మీ వ్యక్తి చాలా పాజిటివ్ మైండ్తోనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ కూడా ఉంది. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నారు. అవుతుంది, మీకు రీయూనియన్ అవుతుంది. కాకపోతే చాలా స్లో ప్రాసెస్లో ఉంది. దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ప్లస్ నాకు ఎక్కువగా కనిపించేది ఏంటంటే ఈ వ్యక్తి దగ్గర టైం లేదు మీతో కలవడానికి, మాట్లాడడానికి, మీతో టైం స్పెండ్ చేయడానికి వీళ్ళ దగ్గర టైం లేదు. సో అది ఇక్కడ పెద్ద ప్రాబ్లం. కానీ వీళ్ళు మీతో ఖచ్చితంగా ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ కావాలని అయితే స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. ప్లస్ మీతో ఒకవేళ మీరు కానీ మీ వ్యక్తి కానీ మ్యారీడ్ కాకపోతే కనుక వాళ్ళు మీతో ఒక మ్యారేజ్, ఒక ఫ్యూచర్ అనేది చూస్తున్నారు. ఫ్యూచర్లో మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు క్లియర్గా ఊహించుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీతో మీరు ఉన్నట్టు, మీ ఇద్దరికి పిల్లలు పుట్టినట్టు, పెట్స్ ఉన్నట్టు, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. సో వాళ్ళ ఆలోచనలో అయితే మంచిగానే ఉన్నారు మీరు. కానీ మళ్ళా రియాలిటీకి వచ్చేసరికి ఇది జరగదు, ఇది కష్టము అన్నట్టుగా ఫీల్ అయ్యి దూరం నుంచి చూస్తున్నారు. వాళ్ళు ఏది చెప్పకుండా వాళ్ళు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. జెలసీ కూడా అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ వ్యక్తి. కాకపోతే విపరీతమైన మనసులో ప్రేమ ఉంది. కింగ్ ఆఫ్ కప్స్ కదా, చాలా ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమను చెప్పి ధైర్యంగా చెప్పే ధైర్యము లేదు. ప్లస్ వాళ్ళకి ఈగో అడ్డొస్తుంది. సో నేనెందుకు చెప్పాలి, ఒకవేళ నేను చెప్తే కనుక ఆ వ్యక్తి నన్ను రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేను, నా ఈగో దెబ్బతింటది అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మీకు రీయూనియన్ అవుతుందండి, డివైన్ టైమింగ్ అప్పుడు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది వచ్చింది. మీ చేతిలో ఏమీ లేదనమాట. మీరు ఎంతైనా మీరు ట్రై చేస్తేనే కూడా మీకు వెంటనే రీయూనియన్ అనేది జరగదు. 4 months అయితే ఖచ్చితంగా పడుతుంది. నాకు తెలిసి ఒక అక్టోబర్ మంత్లో మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. 4 అనేది వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో అంతవరకు మీరు పేషెంట్గా వెయిట్ చేయాలి. మీరు కూడా ఏమైనా కావాలంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్ యూజ్ చేయండి.
లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయండి, మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా? సో అక్టోబర్ మంత్లో మీ రియూనియన్ జరిగే అవకాశం ఉంది. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. నచ్చిందా? పైల్ నెంబర్ 2 నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు 17,000 మంది ఉన్నారండి వ్యూవర్స్, కానీ వ్యూస్ చూస్తే 4,000 to 5,000 అలాగొస్తుంది. సో అది మీరు కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో, అప్పటికి అందరూ చూస్తారు, చాలా మందికి లాభం అంటే బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? సరే అండి, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.